నీలో ఉండాలి. మన మారు మనసు నీకుంటే అనండి, నీకు పశ్చాత్తాపం వస్తుంది. 2 మారు మనసు నీకుంటే, 3 మారు మనసు నీకుంటే బాప్తిస్మాని పొందుతావు. మారు మనసు నీకుంటే దైవ సేవకులను చేర్చుకుంటా వింటా. మారు మనసు నీకుంటే మందిరానికి వెళ్తావు. మారు మనసు నీకుంటే యజమానుని బల్ల మీద రొట్టె మీద ఆశ పెట్టుకుంటావు. మారు మనసు నీకుంటే యేసుతో కలిసి సహవాసం చేస్తూ ఉంటావు. ఆమేన్ చెప్పండి. సమస్తమును నీ జీవితంలో మార్చడానికి యేసు ప్రభు ఇష్టపడుతున్నాడా లేదా? మార్చగలడా లేదా? కానీ ఇప్పుడు ఆయన ఏం మార్చాలంటున్నాడు? ఆమేన్. నాలో ఆ మార్పు చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే వాళ్ళు మీలో ఉన్నారా? ఆమేన్. నీకు తెలుసో తెలియకో జరిగిన పాపాల విషయంలో ఒక లోతైన పశ్చాత్తాపం నీకుందా? అయ్యా నన్ను క్షమించని ప్రార్థన నువ్వు చేయగలవా? ఒకవేళ ఇంకొంచెం ముందుకెళ్తే దేవుని బిడ్డలారా శ్రద్ధగా ఆలోచించండి, ఈ మాటలు గమనించే ప్రయత్నం చేయండి. ఇంతవరకు మారు మనసు పశ్చాత్తాపం కలిగిన బాప్తిస్మాను పొందకుండా వాయిదా వేసావా? ఇక లేదంటే ఇప్పుడే బాప్తిస్మాను పొందే మనస్సు మారితే ఇంటికి చేరేలా కాగల రోడ్డు పక్కన నీళ్లు కనబడితే పొందేశాడు అప్పుడే బాప్తిస్మం. మనస్సు మారితే అర్ధరాత్రి 1 గంటకి జైలు అధికారి బాప్తిస్మాను పొందేశాడు.